రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామన్నారు మంత్రులు. ఇప్పటికే గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియ ఓ కొలికి వచ్చిందన్నారు. పట్టణాల్లోనూ ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామన్నారు మంత్రులు. బనకచెర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు మంత్రులు. ఎట్టి పరిస్థితుల్లోనూ బనకచెర్ల ప్రాజెక్టును ఒప్పుకునేది లేదని, వెనక్కి తగ్గేది లేదన్నారు మంత్రులు. వచ్చే 5 ఏళ్లలో 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలు మహిళా సంఘాలకు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను కట్టింది కాంగ్రెస్ పార్టీనే అన్నారు. 8,000 కోట్ల రూపాయలతో రాజీవ్ యువ వికాసం పథకం అమలు చేయబోతున్నామన్నారు. ఏడాదిలో 4,50,000 ఇందిరమ్మ ఇళ్లు నిర్మించబోతున్నామని చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో 72 కోట్లతో విద్యుత్ సబ్ స్టేషన్లకు శంకుస్థాపన చేశారు బట్టి. ఇప్పటికి కూడా పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులు చూస్తే జోరాల ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టించింది, కోయల్ సాగర్ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టించింది, భీమా ఫేజ్ 1 ఫేజ్ 2 ఆనాటి ప్రభుత్వాలు కట్టించింది, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఆనాటి ప్రభుత్వాలు కట్టించింది. బనకచెర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. జీఆర్ఎంబీ, సిడబ్ల్యూసీ, అపెక్స్ కౌన్సిల్ నిబంధనలకు బనకచెర్ల విరుద్ధమన్నారు. అంతర్రాష్ట్ర జల విధానానికి విరుద్ధంగా బనకచెర్ల ఉందన్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ అంగీకరించదన్నారు మంత్రి ఉత్తమ్. ఇప్పటికే నిర్మలా సీతారామన్తో పాటు జలశక్తి శాఖ మంత్రి పాటిల్కు కూడా లేఖ రాశామన్నారు. తమకు ఏపీ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని, వస్తే అన్ని నిబంధనలు పరిశీలిస్తామని రిప్లై ఇచ్చారన్నారు. బనకచెర్లతో తెలంగాణకు అన్యాయం జరిగితే ఎంతవరకైనా పోరాడతామన్నారు. అయితే ముందుగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లు కేంద్రాన్ని ఒప్పించాలని డిమాండ్ చేశారు మంత్రి ఉత్తమ్. సీఎం రేవంత్ నాయకత్వంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రక్రియ గ్రామాల్లో కొలిక్కి వచ్చిందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పట్టణ ప్రాంతాల్లో కూడా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై దృష్టి సారించామన్నారు. పట్టణాల్లోని మురికివాడల్లో జీవనం సాగిస్తున్న పేదలు అక్కడే ఉండేందుకు ఇష్టపడుతున్నారని చెప్పారు మంత్రి. హైదరాబాద్కు దూరంగా ఇండ్లు నిర్మించి ఇస్తే తమ జీవనోపాధికి ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో ఇండ్లు తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదన్నారు. అందుకే పేదలు ఉన్న చోటే G+3 పద్ధతిలో ఇండ్లను నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు. వరంగల్, నిజామాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, కరీంనగర్ వంటి పట్టణాల్లో కూడా ఇదే విధానాన్ని అమలు చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. అధికారులతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై సమీక్ష చేశారు మంత్రి పొంగులేటి. అధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో గౌరవెల్లి ప్రాజెక్టు కాలువలు వేగంగా పూర్తి చేస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ రైతాంగానికి మార్గదర్శకంగా హుస్నాబాద్ రైతాంగం నిలవాలన్నారు. 3 రోజులు జరిగే రైతు మహోత్సవాన్ని ప్రతి రైతు ఉపయోగించుకోవాలన్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం పచ్చని పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉండాలన్నారు మంత్రి తుమ్మల. హుస్నాబాద్లో నిర్వహించిన రైతు మహోత్సవంలో పాల్గొన్నారు మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు. ఈ కిసాన్ మేళా 3 రోజుల పాటు ఉంటుంది. నేను హుస్నాబాద్ నియోజకవర్గంతో పాటుగా పక్కన కరీంనగర్ జిల్లా, సిద్దిపేట జిల్లా, జనగామ, హన్మకొండ జిల్లా రైతులు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అనుభవం ఉన్నటువంటి రైతులు, అధికారులు ప్రతిరోజు ఇక్కడ వారికి సంబంధించిన సబ్జెక్ట్స్ మీద రైతులకు చైతన్యం కలిగజేసే ప్రయత్నం జరుగుతుంది. మన ఏ పంట పండించినా ఇతర దేశాలు కొనాలంటే అది వాళ్ళకి అనుకూలంగా ఉంటే తప్ప మందులు ఎక్కువ వాడితే పంటలు కొనట్లేదు. అందుకని ఆ అవగాహన మీకు కావాలి అంటే వైస్ ఛాన్సలర్తో కానీ, శాస్త్రవేత్తలతో కానీ, అభ్యుదయ రైతులు ఈ 3 రోజులు రైతులు వాళ్ళకున్నటువంటి సమస్యలు మీరు పరిష్కారం చేసుకుంటూనే మీకున్నటువంటి అనుభవాన్ని కూడా ఉద్యోగస్తులకి, అధికారులకి, శాస్త్రవేత్తలకు కూడా చెప్పండి. రాష్ట్రాన్ని కేసీఆర్ ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారని ఆరోపించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నెలకు 1,000 కోట్ల రూపాయల అప్పు కట్టాల్సి వస్తుందన్నారు. అయినా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఏకకాలంలో రైతులకు 22,000 కోట్లు రుణాలు మాఫీ చేశామన్నారు జూపల్లి. రాష్ట్రానికైనా దేశానికైనా కాంగ్రెసే రక్ష అన్నారు. గడచిన 17 మాసాల కాంగ్రెస్ ప్రభుత్వంలో 1,20,000 కోట్ల పైసలకు వాళ్ళు చేసిన అప్పుకు వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి, వడ్డీలు కట్టడం జరిగింది. ఇలా ఇన్ని లక్షల కోట్లు వడ్డీ కడుతూ 22,000 కోట్ల రూపాయల ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు చేయడం జరిగింది. మీ శాసనసభ్యులు ఈరోజు మసూర్ రెడ్డి గారి చేతిలో దేవరకద్ర నియోజకవర్గానికి 3,500 ఇండ్ల కోట ఇవ్వడం జరిగింది.
రాజన్న కోడెలపై రాజకీయం చేయొద్దన్నారు మంత్రి కొండా సురేఖ. గడిచిన 10 ఏళ్లలో వేములవాడ గుడికి సంబంధించి, దేవాదాయ శాఖకు సంబంధించి బీఆర్ఎస్ పాలనలో ఏం చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు సురేఖ. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వేములవాడ గుడికి కేసీఆర్ ఇచ్చిన హామీల్లో ఒక్క పైసా ఇవ్వలేదని విమర్శించారు. హామీ ఇచ్చిన నిధులు కేటాయించకపోవడం వల్లనే వేములవాడలో రాజన్న కోడెలకు ఈ దుస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటి ఈ కోడెల దుస్థితికి పాపం కేసీఆర్ పాలనదేనని అన్నారు మంత్రి.